హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐసిఐసి బ్యాంక్లో ఉద్యోగాలు అయితే భర్తీ అయితే అయ్యాయి. మనకి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి అయితే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మన జాబ్ అయితే చేయొచ్చు. అండ్ శాలరీ విషయానికి అంటే మనకి ట్రైనింగ్లో జస్ట్ పర్ మంత్ 25,000. బట్ ఏంటంటే ఆఫ్టర్ మనకి ఎవ్రీ మంత్ కూడా ఒక 50K అనేది శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఏపీటీఎస్ మెయిల్ అండ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని పూర్తి యొక్క వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తా. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చిన్న మోటివేట్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా, మనకి ఐసిఐసి బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ భర్తీ అయితే అయింది. మనకి అప్లై చేయాలంటే ఈ అప్లై బటన్ పైన క్లిక్ చేయండి, అప్లై చేసుకోండి. సో ఇక్కడ కూడా ఉంది అప్లై చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఐసిఐసి బ్యాంకు మనీ పాల్ప్ ప్రోగ్రామ్ అంటే మనకి యాన్ ఆపర్చునిటీ పర్సింగ్ ఎగ్జైటింగ్ బ్యాంకింగ్ రోల్స్. అయితే మనకి ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే కేటగిరీ ఐసిఐసి బ్యాంకు మనీ బాల్ ప్రో ప్రోగ్రాము. అయితే జాబ్ లెవెల్ ఎంట్రీ లెవెల్ మేనేజరల్ జాబ్ టైప్ అంటే ఫుల్ టైమ్ జాబ్ ఇది. అలాగే ఎక్స్పీరియన్స్ 0 to 5 years. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అండ్ లొకేషన్ ఆల్ ఇండియా అంటే మనకి ఎక్కడైనా సరే మన ఇండియాలో ఐసిఐసి బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో ఆ బ్యాంక్స్లో అన్నిటిలో కూడా మనకి జాబ్స్ అనేది రావచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి వాళ్ళు అబౌట్ ప్రోగ్రామ్ అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇక్కడంతా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఆరు ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. గ్రాడ్యుయేషన్ అంటే నార్మల్ డిగ్రీ ఉంటుంది కదా, నార్మల్ డిగ్రీ వాళ్ళు ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ అంటే నువ్వు ఏ స్ట్రీమ్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ ఇలా ఉంటాయి కదా, ట్రిపుల్ ఇలా ఏదైనా సరే ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్. సో అది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం విత్ 55 మార్క్స్ ఉండాలి మనకి గ్రాడ్యుయేషన్లో. అండ్ ఇంజనీరింగ్లో అయితే మినిమం మీకు 55 మార్క్స్ అనేది, అదే 55% అనేది ఉండాలి. సో అది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఏజ్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ షుడ్ బి బిలో 27 years ఆఫ్ ఏజ్. సో మనకి ఏంటంటే 27 years బిలో అయితే ఉండాలి మీ ఏజ్. అండ్ రెమ్యునేషన్ మనకి ఏంటంటే స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ అని ఇచ్చారు. ఏ టోటల్ స్టైఫండ్ ఆఫ్ 2.32 lakh to 2.62 lakh విల్ బీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. సో మనకి చెప్పాను కదా, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. సో మనకి కొన్ని నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ప్రయాణము మనకి 2.30 నుంచి 2.60 వరకు అయితే ప్రయాణం ఉంటుంది. అంటే పర్ మంత్ మనకి ఒక 25K అలా ఉంటుంది శాలరీ అనేది. సో అది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 5 lakh to 5.50 lakh. అంటే మనకి ప్రోగ్రామ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రయాణం ఎంత ఇస్తారు, 5 లక్షల నుంచి 5,50,000 వరకు అయితే ఉంటుంది ప్రయాణం. అది అంటే 27 years అనేది ఉండాలి. అలాగే రెమ్యునేషన్ కూడా మనకి ఇక్కడ స్టెప్ 1లో ఏముంటుంది, ఆన్లైన్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే స్టెప్ 2లో వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనకి ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి కూడా ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసరికి ఏంటంటే గెట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్. అంటే ప్రోగ్రామ్ హైలైట్ వచ్చేసరికి మీది గ్రాడ్యుయేషన్ కదా, గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఈ జాబ్కి అప్లై చేస్తే మీరు ఒక 2 years అనేది ట్రైనింగ్ అనేది అవుతారు కదా. ఆ ట్రైనింగ్కి వీళ్ళు ఏం సర్టిఫికేట్ అనేది ఉంటుందంటే గెట్ అంటే మీరు సాధించేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సైడ్ అని అర్థం. సో అది. అయితే ఎర్న్ వాల్యూ లెర్న్. సో మనం ఎర్న్ చేస్తూ లెర్న్ అనేది అంటే మనం నేర్చుకుంటూ కూడా సంపాదించవచ్చు అనేది కూడా చెప్తున్నారు. అండ్ ఆపర్చునిటీ జాయిన్ ఐసిఐసి బ్యాంకు. సో ఫైనలీ మనకి ఐసిఐసి బ్యాంక్లో అయితే జాబ్ అనేది వస్తుంది. సో ఇది. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, జాయిన్ ద ఎలిట్ గ్రూప్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసి ఒకసారి అప్లై అయితే చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం. ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, అప్లై నవ్వు పైన క్లిక్ చేయండి.